వంగవీటి మోహనరంగ గారి సమయంలో 100కు పైగా కాపు ఉద్యోగస్తులు బదిలీ చేశారన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజుకి గూడా కాపు ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతుంది. ప్రధానమైన స్థానాల్లో గానీ, నాన్ వోకల్‌కి కేర్ ఆఫ్ గానీ, సస్పెన్షన్ గానీ, డిస్మిస్‌లు గానీ, చార్జ్ మెమోలు గానీ, కాపు ఉద్యోగులకి వేధింపులనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడేమన్నా ప్రధానమైన పోస్టింగుల్లో కాపులు ఉన్నారని మీరేమైనా భావిస్తున్నారా? విజయవాడలో గానీ, కృష్ణాలో గానీ, గుంటూరులో గానీ? మీకు ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఇవాళ సమాజం కులాల వారీగా విభజించబడి ఉంది. ఏ కులం అధికారంలో ఉంటే ఆ కులాలకే ఇక్కడ న్యాయం జరుగుద్ది. వాళ్ళ న్యాయం కాదు, పెత్తనం చేయగలుగుతున్నారు వాళ్ళు. ఇవాళ నీకు మనం చెప్పుకునేది బయట, మనం వెళ్ళిపోయి మీటింగులు పెట్టి చెప్తుంటాం 27% ఉన్నాం, మాకు ఏమి ఇచ్చారు న్యాయం, అది ఇది అని అంటాం. నువ్వు 27% ఉన్నావా ఉన్నావని కాదు. ఇవాళ శాసనసభలు ఉండి శాసనసభలో లెక్కలు ఇంపార్టెంట్. ఇక్కడ ఆ లెక్కలు రావటానికి, వాటిలో ఆధిపత్యం రావటానికి వాళ్ళు చేసుకున్నారు కింద నుంచి. మనం అది చేసుకోలేదు. ఈ కమ్యూనిటీలో ఇంకా ఆ చైతన్యం రాలేదు. ఇదేంటంటే ఎక్కువ ఇక్కడ ఉండేది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఎక్కువ. కాపు కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ మీకు తెలుసు, ఊగిసలాట మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ప్రధానంగా దేనికి తెగించి పోరాడరు. అదే మీకు ఎస్సీలో అది ఉండదు. వాళ్ళు తెగబడతారు, ఎందుకంటే వాళ్ళకి పోయేదేమీ లేదు కొత్తగా. అందుకని వాళ్ళు సామాజికంగా నిరాదరణకు గురవుతారు, ఆర్థికంగా హీనమైన స్థితిలో ఉంటారు. అందుకని వాళ్ళ చైతన్యం వచ్చింది. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళు డిమాండ్ చేసే దశకు వాళ్ళు వెళ్ళారు. ఇంకా కాపు కమ్యూనిటీ నువ్వో నేనో కేకలేస్తాం తప్ప మన జనం ఎవరైతే ఉన్నారో 27% జనం, దాన్ని మనం వెనక తెచ్చే దశ, ఉద్యమ స్థాయిని పెంచలేదు. ఇది కాపు నాయకత్వం ఫెయిల్యూర్, అందులో డౌటే లేదు. సిద్ధాంతాలు చెప్తున్నాం తప్పితే దాన్ని ఆచరణ రూపం ఇవ్వటానికి మనం పని చేయట్లేదు. ఎవడైనా డబ్బులు సంపాదించేసి ఇవాళ ఆ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఆ ఉన్న తెలుగుదేశం పార్టీతోటో ఇంకొక జనసేనతోటో డబ్బుతోటి వెళ్ళి ప్రదర్శన చేద్దాం అనుకుంటాడు తప్ప, ఆ డబ్బుతోటి ప్రదర్శన చేసి ఆ సీడ్ సంపాదించి మళ్ళీ ఖర్చు పెట్టి చేయగలిగిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టేవాళ్ళు వస్తారు ఈ కులాలు. సో ఇది పరిష్కారం కాదు.